Hello all, we already know that first corona case report ayi more than 1 year అవుతుంది. So the first coronavirus reported in the city of Wuhan of the China లో ఉన్న Wuhan city లో first corona case అనేది రిపోర్ట్ అయింది. Then after it has been spreaded to so many countries across the world and became the pandemic. So meanwhile ఈ వైరస్ అన్ని కంట్రీస్ స్ప్రెడ్ అవడం వల్ల దీన్ని పాండమిక్ గా పిలుస్తున్నాం. సో ఇదే టైంలో సో మెనీ ఫార్మా కంపెనీస్ దే స్టార్టెడ్ టు మ్యానుఫ్యాక్చర్ వ్యాక్సిన్ ఫర్ ద కరోనా వైరస్ 170 ప్లస్ వ్యాక్సిన్స్. సో ఈ టైంలో చాలా ఫార్మా కంపెనీస్ 170 ప్లస్ వ్యాక్సిన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. సో ఆల్ దీస్ వ్యాక్సిన్స్ వీ కెన్ డివైడ్ ఇంటూ 4 టైప్స్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ అప్రోచెస్ ఫాలోడ్ బై ఫార్మా కంపెనీస్ టు మ్యానుఫ్యాక్చర్ ద వ్యాక్సిన్స్. సో ఇన్ని వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా వీటన్నిటిని మనం 4 టైప్స్గా డివైడ్ చేయొచ్చు ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ ప్రొసీజర్ యూజ్ చేసి వాళ్ళు వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. దాన్ని బట్టి మనం 4 టైప్స్గా ఈ వ్యాక్సిన్స్ని డివైడ్ చేయొచ్చు. బిఫోర్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ దీస్ 4 అప్రోచెస్ టు మ్యానుఫ్యాక్చర్ ది వ్యాక్సిన్స్, ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో what is a vaccine, how it works. So a vaccine is nothing but a weak pathogen of diseased virus is injecting into a person to trigger the immune system to fight against the disease. So అంటే ఏ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి మనం వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నామో ఆ డిసీజ్కి సంబంధించిన వైరస్ని మన బాడీలోకి ముందుగానే తీసుకొని మన బాడీని ఆ డిసీజ్కి ఎక్స్పీరియన్స్ చేసి ఉంచుతున్నాం. ఫ్యూచర్లో ఎప్పుడైతే ఆ డిసీజ్ న్యాచురల్గా ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు ఆల్రెడీ మన బాడీ ఆ డిసీజ్కి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగ్గర్ చేసి ఆ డిసీజ్ని అనేది ఫైట్ చేస్తుంది అనమాట. సో దీన్నే వ్యాక్సిన్స్ అంటున్నాం. అంటే అన్ని వ్యాక్సిన్స్లో కూడా ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయంటే ఏ డిసీజ్కి అయితే మనం వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నామో ఆ డిసీజ్కి సంబంధించిన వైరస్ని ముందుగానే మన బాడీలోకి తీసుకుంటాం. సో అలా ముందుగానే మన బాడీలోకి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే అవర్ బాడీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్స్. సో మనకి బాడీకి 2 టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఇన్నేట్ ఇమ్యూనిటీ ఆర్ ఎల్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ సిస్టమ్. వీ విల్ గెట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ బై బర్త్. సో ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది మనకి బై బర్త్ వస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్సివ్ సిస్టమ్ టు ఫైట్ అగెన్స్ట్ ఎనీ డిసీజ్. సో సెకండ్ వన్ వచ్చేసి అడాప్టివ్ ఇమ్యూనిటీ సిస్టమ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్సివ్ సిస్టమ్. దీన్ని సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్సివ్ సిస్టమ్ అని పిలుస్తాం. ఎందుకంటే ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డిసీజ్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ సిస్టమ్. అంటే మనకు వచ్చే డిసీజ్ని ఇది అబ్జర్వ్ చేసి ఆ డిసీజ్ని క్యూర్ చేయడానికి ఎలాంటి సెల్స్ని రిలీజ్ చేస్తే ఆ డిసీజ్ క్యూర్ అవుతుందో అలాంటి సెల్స్ని అడాప్టివ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది రిలీజ్ చేస్తుంది. సో అందుకనే దీన్ని అడాప్టివ్ ఇమ్యూనిటీ అని అంటున్నాం. బట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ ఈజ్ నాట్ ఏ డిసీజ్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ సిస్టమ్. ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనకు బై బర్త్ వస్తుంది. ఇది డిసీజ్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ సిస్టమ్ కాదు. జనరల్గా మన బాడీలోకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఇది జనరల్గా ఫైట్ చేయడానికి ఇది కొన్ని సెల్స్ని రిలీజ్ చేస్తుంది. ఇన్ కేస్ ఇట్ ఈస్ ఫెయిల్ టు contain the disease, it is failed to cure the disease, the second line of the defensive system, that is adaptive immunity, will start release the specific cells to fight against specific disease. ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్పెసిఫిక్ డిసీజ్కి స్పెసిఫిక్ సెల్స్ని రిలీజ్ చేసి ఆ డిసీజ్ని ఫైట్ చేయడం జరుగుతుంది. సో ద అడాప్టివ్ ఇమ్యూనిటీ సిస్టమ్ వుడ్ రిలీజ్ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ మెయిన్లీ. సో ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది 2 టైప్స్ ఆఫ్ సెల్స్ని రిలీజ్ చేస్తుంది. ఇవేంటంటే టీ సెల్స్ అండ్ ది బి సెల్స్. టీ సెల్స్ ఫర్దర్ డిఫరెన్షియేటెడ్ ఆర్ ఎల్స్ టీ సెల్స్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. హెల్పర్ టీ సెల్స్ అంటాము అండ్ సైటోటాక్సిక్ టీ సెల్స్ అంటాము, లేకపోతే కిల్లర్ టీ సెల్స్ అంటాం. తర్వాత సెకండ్ కేటగిరీ అడాప్టివ్ ఇమ్యూనిటీ సెల్స్ వచ్చేసి బి సెల్స్. ఈ బి సెల్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి, ప్లాస్మా బి సెల్స్ అండ్ ది మెమొరీ బి సెల్స్. సో ఎప్పుడైతే మనం బాడీలోకి వ్యాక్సిన్ తీసుకున్నామో, వ్యాక్సిన్ అంటే ఏంటి? వ్యాక్సిన్ నథింగ్ బట్ డిసీజ్కి సంబంధించిన వైరస్ని అది జనరల్గా ఎలా ఉంటుందో అలా కాకుండా దాని యొక్క ఎనర్జీని తగ్గించి ల్యాబొరేటరీలో అలాంటి వైరస్ని మనం తీసుకోవడం జరుగుతుంది. న్యాచురల్గా ఒక వైరస్ ఎలా ఉంటుందో దాన్ని డైరెక్ట్గా తీసుకుంటే మనకు డిసీజ్ వస్తుంది. అందుకని ఆ న్యాచురల్గా ఒక వైరస్ ఎలా ఉంటుందో డిసీజ్ వైరస్ దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ని ల్యాబొరేటరీస్లో తగ్గించి ఆ వైరస్ని వ్యాక్సినేషన్ ద్వారా మనం బాడీలోకి తీసుకోవడం జరుగుతుంది.
అలా మన బాడీలోకి వాటి డిసీజ్ సంబంధించిన వైరస్ని వ్యాక్సిన్గా తీసుకున్నప్పుడు ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. సో రెస్పాండ్ అయ్యి ఈ టీ సెల్స్ బి సెల్స్ అనే 2 టైప్స్ ఆఫ్ సెల్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఒక వైరస్ని మనం వ్యాక్సిన్లో తీసుకున్నామో ఆ వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ బాడీ సెల్స్. ఇదొక మన బాడీ సెల్ అనుకుంటే ఈ బాడీ సెల్ని ఆ వైరస్ ఏదైతే మనం తీసుకున్నామో అది ఎఫెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఆ వైరస్ ఇంకా బాడీలో కొన్ని ప్లేసెస్లో ఉండిపోతుంది. సో ఇమీడియట్గా ఈ టీ సెల్స్ ఏం చేస్తుందంటే సైటోటాక్సిక్ టీ సెల్స్ని రిలీజ్ చేస్తుంది, లేకపోతే వీటిని ఏమంటామంటే కిల్లర్ టీ సెల్స్ అంటాం. మన బాడీలో ఏ సెల్స్ అయితే వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యాయో అలాంటి సెల్స్ని మన బాడీ సెల్స్ని ఇది కిల్ చేస్తుంది అనమాట. సో మన బాడీలో ఉన్న ఏ సెల్స్ అయితే ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యాయో అలాంటి సెల్స్ని కిల్ చేస్తుంది కాబట్టి వైరస్ లోడ్ అనేది మన బాడీలో తగ్గిపోతుంది. సో అలాగా ఈ టీ సెల్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ బి సెల్స్ ఏంటంటే మన బాడీలో వేరే ప్లేసెస్లో ఈ వైరస్ ఉంటుంది. అలాంటి వైరస్ని ఈ బి సెల్స్ ఐడెంటిఫై చేసి ఇది ఆ వైరస్ని బ్లాక్ చేస్తుంది. అలా బ్లాక్ చేసిన తర్వాత వేరే సెల్స్ ఈ వైరస్ని కిల్ చేయడం జరుగుతుంది. సో అందుకని బి సెల్స్ ఆల్మోస్ట్ ఇన్ ద షేప్ ఆఫ్ ది వై. ఈ బి సెల్స్ అనేవి వై షేప్లో ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఒక వైరస్ కరోనా వైరస్ అనుకుంటే సో దీని యొక్క అవుటర్ ఇలా ఉంటే సో దీన్ని ఇలా బ్లాక్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఈ బి సెల్స్ టీ సెల్స్ అనేవి రిలీజ్ అవ్వటం వలన వైరస్ని కిల్ చేస్తుంది. అయితే ఈ టీ సెల్స్లో మనం 2 టైప్స్ అని చెప్పాం. ఈ హెల్పర్ టీ సెల్స్ ఏం చేస్తాయంటే హెల్పర్ టీ సెల్స్ విల్ ట్రిగ్గర్ రిలీజింగ్ ఫర్ ది ప్లాజ్మా ఆఫ్ ద బి సెల్స్. సో ఈ హెల్పర్ టీ సెల్స్ అనేవి ప్లాజ్మా బి సెల్స్ ఎక్కువ రిలీజ్ అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ ప్లాజ్మా బి సెల్స్నే మనం ఏమంటామంటే సింపుల్గా మన అండర్స్టాండింగ్ కోసం యాంటీబాడీ అంటాం, యాంటీబాడీస్ అంటాం. సో బి సెల్స్ ఏం రిలీజ్ చేస్తాయంటే యాంటీబాడీస్ అనమాట. సో ఈ విధంగా ఈ హెల్పర్ టీ సెల్స్ అనేవి ఎక్కువ యాంటీబాడీస్ బి సెల్స్ రిలీజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెమరీ బి సెల్స్. ఈ ప్రాసెస్ అంతా జరిగే టైంలో ఈ మెమరీ బి సెల్స్ అనేవి వైరస్ని రిమెంబర్ చేసుకుంటాయి. సో అవి వైరస్ని రిమెంబర్ చేసుకొని ఫ్యూచర్లో మనకి ఆ వైరస్ న్యాచురల్గా ఎఫెక్ట్ అయినప్పుడు ఇమీడియట్గా ఈ మెమరీ బి సెల్స్ వాటిని ఐడెంటిఫై చేసి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ఆ వైరస్ని బ్లాక్ చేస్తుంది. సో ఈ విధంగా వ్యాక్సిన్ అనేది మన బాడీలో వర్క్ అవుతుంది. సో మనకి వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది, కానీ వీ నెవర్ షో ద సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్. మనం వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ మనకి కనిపించవు, కానీ లోపల ఈ ప్రొసీజర్ జరుగుతుంది. సో ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇలాంటి ప్రొసీజర్ జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో మనకి ఆ వైరస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇమీడియట్గా ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ అనేది ఎస్పెషల్గా మెమరీ బి సెల్స్ అనేవి ఆ వైరస్ని ఐడెంటిఫై చేసి ఈ మెకానిజంని స్టార్ట్ చేస్తుంది. సో అలాగా మనకి ఫ్యూచర్లో ఒకవేళ వైరస్ వచ్చినా కానీ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవ్వకుండా ఆ డిసీజ్ని క్యూర్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది హౌ ఏ వ్యాక్సిన్ వర్క్స్. వ్యాక్సిన్ ఈ విధంగా వర్క్ చేస్తుంది. అయితే హియర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ క్యాన్ బి డెవలప్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిఫరెంట్ అప్రోచెస్ ఫాలోడ్ బై ది ఫార్మా కంపెనీస్. సో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచెస్ని యూజ్ చేసి. బట్ వీ నీడ్ టు రిమెంబర్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్. ద ఎఫిషియన్సీ ఆఫ్ ద వ్యాక్సిన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ అప్రోచ్ ఈజ్ ఫాలోడ్ వైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ వ్యాక్సిన్. ఒక వ్యాక్సిన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఆ వ్యాక్సిన్ ఏ అప్రోచ్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి కరోనా వైరస్కి యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఎన్ని వ్యాక్సిన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశారంటే 170+ వ్యాక్సిన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆల్ దీస్ 170+ వ్యాక్సిన్స్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ టు ట్రిగ్గర్ ద హ్యూమన్ ఇమ్యూనిటీ సిస్టమ్ టు ఫైట్ అగెన్స్ట్ ఎ డిసీజ్. ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా హ్యూమన్ ఇమ్యూనిటీ సిస్టమ్ని ట్రిగ్గర్ చేసి డిసీజ్కి అగెన్స్ట్గా ఫైట్ చేయటం. బట్ దీస్ ఆల్ వ్యాక్సిన్స్ వీ కెన్ డివైడ్ ఇంటూ 4 టైప్స్. ఈ 170+ వ్యాక్సిన్స్ని మనం 4 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ హోల్ వైరస్ బేస్డ్ వ్యాక్సిన్స్, ఫస్ట్ వన్. సెకండ్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ వచ్చేసి ప్రోటీన్ సబ్యూనిట్ బేస్డ్ వ్యాక్సిన్స్. థర్డ్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ వచ్చేసి న్యూక్లిక్ యాసిడ్ బేస్డ్ వ్యాక్సిన్స్. అండ్ ఫోర్త్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ వచ్చేసి వైరల్ వెక్టార్ బేస్డ్ వ్యాక్సిన్స్. సో ఒక వ్యాక్సిన్ యొక్క ఎఫిషియన్సీ అది ఏ టైప్ ఆఫ్ అప్రోచ్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో దాని మీద డిపెండ్ అయి అవుతుంది. లెట్ us see each and every one in detail.
ద ఫస్ట్ వన్ హోల్ వైరస్ బేస్డ్ వ్యాక్సిన్. ఇక్కడ హోల్ వైరస్ బేస్డ్ వ్యాక్సిన్స్ అంటే మనం ఏ డిసీజ్ వైరస్కి అయితే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామో ఆ వైరస్ హోల్ వైరస్ని వ్యాక్సినేషన్ ద్వారా మన బాడీలోకి తీసుకుంటున్నాం. కానీ అది న్యాచురల్గా వైరస్ ఎలా ఉంటుందో అలా తీసుకోము. అలా తీసుకుంటే డిసీజ్ అనేది మనలో వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా డెవలప్ అవుతుంది. ఆ వైరస్ని అది జనరల్గా ఎలా ఉంటుందో అలా కాకుండా దాని యొక్క ఎనర్జీని, అంటే వీక్ ప్యాథోజన్ అంటాం, ప్యాథోజన్ అంటే వైరస్ అనమాట. సో దాని యొక్క ఎనర్జీని తగ్గించి అలాంటి వైరస్ని, అలాంటి హోల్ వైరస్ని మనం వ్యాక్సిన్ ద్వారా తీసుకుంటున్నాం. ఓకే, సో అయితే ఇలాంటి హోల్ వైరస్ బేస్డ్ వ్యాక్సిన్స్లో మళ్ళీ ఫర్దర్గా 2 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ లైవ్ అటెన్యూటెడ్ హోల్ వైరస్ బేస్డ్ వ్యాక్సిన్స్ అనేవి, ఈ లైవ్ అటెన్యూటెడ్ అంటే లైవ్ అంటే ఇట్ ఈస్ అలైవ్ అనమాట, బ్రతికుంది. సో ఒక బ్రతికున్న వైరస్ని ఏ డిసీజ్కి అయితే మనం వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామో ఆ డిసీజ్కి సంబంధించిన బ్రతికున్న వైరస్ని దాని ఎనర్జీని తగ్గించి, అంటే ఆ వైరస్ని వీక్ చేసి వ్యాక్సినేషన్ ద్వారా తీసుకుంటున్నాం. అలాంటి వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక న్యాచురల్గా మనకు వైరస్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో అలానే మన బాడీ రెస్పాండ్ అవుతుంది. సో అలా రెస్పాండ్ అవుతుంది కాబట్టి అడాప్టివ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ టీ సెల్స్ని, బి సెల్స్ని రిలీజ్ చేస్తుంది. సో లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ కాబట్టి సో దీస్ హోల్ వైరస్ కెన్ రిప్లికేట్ దేర్ నంబర్ ఇన్ అవర్ బాడీ. అంటే ఈ వైరస్ వాటి యొక్క ఇన్ఫెక్షన్ని డెవలప్ చేస్తుంది, అంటే వాటి యొక్క నంబర్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అలా ఇంక్రీజ్ చేయటం వల్ల మన బాడీలో ఉన్న కొన్ని సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకనే ఈ కిల్లర్ టీ సెల్స్ ఏం చేస్తాయి, సైటోటాక్సిక్ టీ సెల్స్ని కిల్లర్ టీ సెల్స్ అంటాం. ఈ కిల్లర్ టీ సెల్స్ ఏమో మన బాడీలో ఈ హోల్ వైరస్ వ్యాక్సిన్ వల్ల ఏవైతే ఇన్ఫెక్ట్ అయ్యాయో ఆ సెల్స్ని కిల్ చేస్తుంది. అదేవిధంగా ప్లాస్మా యాంటీబాడీస్, అంటే యాంటీబాడీస్ బి సెల్స్ ఏమో యాంటీబాడీస్ని రిలీజ్ చేసి మన బాడీలో ఇంకా ఎక్కడైతే వైరస్ ఉందో దాన్ని బ్లాక్ చేస్తుంది అండ్ కిల్ చేస్తుంది. తర్వాత ఈ హెల్పర్ టీ సెల్స్ ఏమో ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ మెమరీ బి సెల్స్ ఏమో ఈ మొత్తం ఫెనోమినాని రిమెంబర్ చేసుకొని ఫ్యూచర్లో న్యాచురల్గా వైరస్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇమీడియట్గా ఈ ప్రాసెస్ మొత్తాన్ని స్టార్ట్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ హోల్ వైరస్ బేస్డ్ వ్యాక్సిన్స్ అనేవి వర్క్ అవుతాయి. బట్ దీస్ వ్యాక్సిన్స్ సమ్వాట్ రిస్క్ ఇన్ ద పీపుల్ హూ హ్యావ్ వెరీ వీక్ ఇమ్యూన్ సిస్టమ్. ఎవరికైతే వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో వాళ్ళకి ఇలాంటి వ్యాక్సిన్స్ కొంచెం రిస్క్ అనమాట. ఎందుకంటే హోల్ వైరస్ లైవ్ వైరస్ని తీసుకుంటున్నాం కాబట్టి ఎనర్జీ లెవెల్ తగ్గించి స్టిల్ దీస్ క్యాన్ రిప్లికేట్ దేర్ నంబర్, వాటి యొక్క సంఖ్యను ఇంక్రీజ్ చేసుకుంటాయి. అలాంటప్పుడు వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి అంటే డిసీజ్ డెవలప్ అవుతుంది, అంటే సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని సమ్వాట్ దీస్ వ్యాక్సిన్స్ ఆర్ రిస్క్ ఇన్ ద పీపుల్ హూ హ్యావ్ వీక్ ఇమ్యూన్ సిస్టమ్. లైక్ ఎవరికైతే హెచ్ఐవి అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ వ్యాక్సిన్స్ అనేవి కొంచెం రిస్క్ అనమాట. కానీ వీటి యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది చాలా మనకి న్యాచురల్గా వైరస్ వచ్చినప్పుడు ఎలా అయితే క్యూర్ అవుతుందో అంత ఎఫెక్టివ్నెస్ ఉంటుందన్నమాట. కానీ ఇవి సమ్వాట్ రిస్క్ అని చెప్తాం, ఎందుకంటే లైవ్ వైరస్ని తీసుకుంటున్నాం కాబట్టి దేర్ మే బీ ఛాన్సెస్ ఇన్ ద వీక్ ఇమ్యూన్ సిస్టమ్ పీపుల్ దే కెన్ డెవలప్ ది సిమ్టమ్స్, డిసీజ్ వస్తుంది. సెకండ్ టైప్ వచ్చేసి ఇన్యాక్టివేటెడ్ హోల్ వైరస్ వ్యాక్సిన్స్. ఇన్యాక్టివేటెడ్ అంటే ఈ వైరస్ మొత్తాన్ని తీసుకుంటున్నాం వ్యాక్సిన్ ద్వారా, కానీ వైరస్ని కిల్ చేస్తున్నాం. అంతకుముందు ఎనర్జీని తగ్గించాం, ఇప్పుడు వైరస్ ఏమో కిల్ చేస్తున్నాం. అంటే వైరస్ యొక్క జెనెటిక్ మెటీరియల్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి అండ్ ఒక కిల్ చేసిన వ్యాక్సిన్ని ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటారు. ఆ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఈ వైరస్ కిల్ చేయబడినా కానీ ఆ వైరస్లో ఉండే కొన్ని మాలిక్యూల్స్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని ట్రిగ్గర్ చేస్తాయి. అలా ట్రిగ్గర్ చేసినప్పుడు మనకి యాంటీబాడీ అసోసియేటెడ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. అంటే దీస్ ఇన్యాక్టివ్ హోల్ వైరస్ బేస్డ్ వ్యాక్సిన్స్ కెనాట్ రిప్లికేట్ దేర్ నంబర్. సో ఈ వ్యాక్సిన్స్ వలన వీటి యొక్క నంబర్ మన బాడీలో ఇంక్రీజ్ అవ్వదు అండ్ దీస్ కెనాట్ ఇన్ఫెక్ట్ అవర్ బాడీ సెల్స్, మన బాడీ సెల్స్ని కూడా ఎఫెక్ట్ చేయదు. జస్ట్ దే విల్ ట్రిగ్గర్ ద ఇమ్యూనిటీ, అంటే అది మన బాడీలోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఒక వేరే మన బాడీకి సంబంధం లేనిది మన బాడీలోకి వచ్చిందని తెలుస్తుంది. అప్పుడు అడాప్టివ్ ఇమ్యూనిటీ సిస్టమ్ బి సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇవి మన బాడీలో ఉన్న సెల్స్ని ఇన్ఫెక్ట్ చేయట్లేదు కాబట్టి ఈ టీ సెల్స్ యొక్క వర్క్ అంత ఉండదన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అంత బూస్ట్ అవ్వదు, తక్కువ బూస్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఈ వ్యాక్సిన్స్ ఎఫెక్టివ్గా పనిచేయడానికి అడిషనల్గా కొన్ని
బూస్టర్స్ ఇస్తారనమాట, అడ్జువెంట్స్ అంటాం. బూస్టర్స్, కొన్ని బూస్టర్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఎందుకంటే అంతకుముందు కంపేర్ చేస్తే ఇది కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది లెస్ ఎఫెక్టివ్గా ఉంటుంది, బికాస్ ఆఫ్ ఒక కిల్ చేసిన వైరస్ని తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ హౌ ద ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ వర్క్. అయితే దీస్ వ్యాక్సిన్ ఈజ్ వెరీ 100% సేఫ్ ఈవెన్ ఇన్ ది వీక్ ఇమ్యూన్ సిస్టమ్ పీపుల్. ఎవరికైతే వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో వాళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ ఇన్యాక్టివేటెడ్ హోల్ వైరస్ బేస్డ్ వ్యాక్సిన్స్ అనేది 100% సేఫ్ అన్నమాట. కానీ వాటి యొక్క ఇమ్యూనిటీ బూస్ట్ అనేది లైవ్ అటెన్యూయేటెడ్ వైరస్తో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది, కానీ సేఫ్ అండ్ ఈజీ టు మ్యానుఫ్యాక్చర్ ఆల్సో. ఓకే, సో దట్ ఈజ్. అయితే భారత్ బయోటెక్ అనే మన ఇండియన్ కంపెనీ ఏదైతే ఉందో అది కోవాక్సిన్ అనే ఒక వ్యాక్సిన్ డెవలప్ చేసింది. సో భారత్ బయోటెక్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కోవాక్సిన్ అనేది ఇన్యాక్టివేటెడ్ హోల్ వైరస్ బేస్డ్ వ్యాక్సిన్స్ అన్నమాట. సో భారత్ బయోటెక్ అనేది ఇన్యాక్టివేటెడ్ హోల్ వైరస్ బేస్డ్ వ్యాక్సిన్ యూజ్ చేసి అది వ్యాక్సిన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. సో అందుకని చెప్పేసి ఇన్యాక్టివేటెడ్ కాబట్టి దీనివల్ల మనకి డిసీజ్ సిమ్టమ్స్ డెవలప్ అవ్వవు అండ్ ఇట్ విల్ వర్క్ గుడ్, ఎందుకంటే బూస్టర్స్ ఇస్తాం కాబట్టి. ఓకే, సో దట్స్ వై సో మెనీ కంట్రీస్ ఆర్ లుకింగ్ ఎట్ ది భారత్ బయోటెక్ అండ్ టు యూజ్ దిస్ కోవాక్సిన్. సో మామూలుగా దీన్ని కన్వెన్షనల్ మెథడ్ అంటాం, అంటే వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి జనరల్గా ఫార్మా కంపెనీస్ యూజ్ చేసే మెథడ్ ఇది. సో అలాంటి మెథడ్ యూజ్ చేసి భారత్ బయోటెక్ ఈ కోవాక్సిన్ అనేది డెవలప్ చేసింది. సో మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, ప్రోటీన్ సబ్ యూనిట్ బేస్డ్ వ్యాక్సిన్. ప్రోటీన్ సబ్ యూనిట్ బేస్డ్ వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఈ వైరస్ మొత్తం కాకుండా వైరస్లో ఒక చిన్న మాలిక్యూల్ని, ఒక ప్రోటీన్ని తీసుకొని ఆ ప్రోటీన్ని వ్యాక్సినేషన్ ద్వారా మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తున్నాం. అంటే ఈ హోల్ వైరస్లో ఏదో ఒక పార్ట్ అనమాట, ఈ పార్ట్ కావచ్చు. సో దాన్ని ఒక ప్రోటీన్ అంటున్నాం. సో దీస్ ప్రోటీన్ అనేది ఒక వైరస్లో పార్ట్ కాబట్టి సో వాటి యొక్క ఇట్ కెనాట్ ఇన్ఫెక్ట్ ఎనీ సెల్స్. ఇది ఎలాంటి సెల్స్ని మన బాడీలో ఇన్ఫెక్ట్ చేయలేదు, కానీ ఆఫ్టర్ ఇంజెక్టింగ్ దిస్ ప్రోటీన్ ఇన్ టు అవర్ బాడీ ఇట్ విల్ డెవలప్ యాంటీజెన్స్. ఈ ప్రోటీన్ని మన బాడీలో తీసుకున్న తర్వాత యాంటీజెన్స్ అనేవి ఫామ్ అవుతాయి, వైరస్ యొక్క యాంటీజెన్స్ అన్నమాట. సో వైరస్ యొక్క యాంటీజెన్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ యాంటీబాడీ బేస్డ్ ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అనమాట. అంటే ఈ యాంటీజెన్స్కి ఈ యాంటీబాడీస్ బి సెల్స్ రిలీజ్ చేస్తాయి. సో ఇక్కడ టీ సెల్స్ ఇన్వాల్వ్మెంట్ అంత ఉండదు, ఎందుకంటే సో ఇట్ ఈస్ ద ప్రోటీన్ కెనాట్ ఇన్ఫెక్టెడ్ అవర్ బాడీ సెల్స్. వైరస్ అయితే ఇన్ఫెక్ట్ చేస్తుంది కాబట్టి. అంటే ఏంటి, ఇది కూడా ఒక వీక్ ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది ఇన్ కంపారిజన్ విత్ ది లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ ఆర్ హోల్ వైరస్ బేస్డ్ వ్యాక్సిన్స్. అందుకనే ఇలాంటి ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్స్ కూడా బూస్టర్స్ అనేవి ఇస్తారనమాట, అంటే అడ్జువెంట్స్ అనమాట. వ్యాక్సిన్తో పాటు ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంకా బాగా బూస్ట్ అవడానికి కొన్ని బూస్టర్స్ని ఇస్తారు. అది మనం ప్రోటీన్ సబ్ యూనిట్ బేస్డ్ వ్యాక్సిన్స్ అంటాం. సో దీస్ ఆర్ వెరీ ఈజీ అండ్ చీప్ టు మ్యానుఫ్యాక్చర్, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సెలెక్ట్ విచ్ ప్రోటీన్ కెన్ ట్రిగ్గర్ ద ఇమ్యూన్ సిస్టమ్. అంటే మనం ఈ వైరస్ నుంచి సెలెక్ట్ చేసే ప్రోటీన్ అనేది మన బాడీకి తెలియాలి అది ఫారెన్ వైరస్ అని చెప్పేసి. అది ఒక వైరస్ అని మన బాడీకి తెలియాలంటే అలాంటి ప్రోటీన్ మనం ఈ వైరస్ నుంచి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దట్ మే బి ద డిఫికల్ట్ అనమాట. సో అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ చీప్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో సేఫ్. లైక్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ లాగా ఇది కూడా సేఫ్ అనమాట, ఎందుకంటే ఒక ప్రోటీన్ కాబట్టి మన బాడీని ఉన్న సెల్స్ని ఎఫెక్ట్ చేయదు, యాంటీజెన్స్ మాత్రమే రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ ప్రోటీన్ సబ్ యూనిట్ బేస్ సంబంధించి వ్యాక్సిన్ ఏముందంటే నోవావాక్స్ అనే యుఎస్ఏ ఫార్మా కంపెనీ NVX-CoV2373 అనే ఒక వ్యాక్సిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఓకే, ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రోటీన్ సబ్ యూనిట్. And the third type of vaccine is nucleic acid. Nucleic acid ante it is a genetic material either RNA or DNA. అంటే వైరస్ కి సంబంధించి హోల్ వైరస్ ని తీసుకోకుండా ప్రోటీన్ ని తీసుకోకుండా జస్ట్ ఈ వైరస్ కి సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ RNA కానీ DNA. సో ఇదనమాట. సో దీన్ని మన బాడీలో ఉన్న సెల్స్ లోకి ఇంజెక్ట్ చేస్తారు వ్యాక్సినేషన్ ద్వారా. అలా దీన్ని మన బాడీలో ఉన్న సెల్స్ లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఇట్ విల్ హైజాక్ అవర్ ఓన్ బాడీ సెల్స్. ఇది మన బాడీ సెల్స్ని హైజాక్ చేసి మన బాడీ సెల్స్ని యూజ్ చేసుకొని ఇది యాంటీజెన్స్ని ఫామ్ చేస్తుంది. యాంటీజెన్స్. సో మన బాడీలో ఉన్న సెల్స్ యొక్క మెషనరీని యూజ్ చేసుకొని యాంటీజెన్స్ ఫామ్ చేస్తుంది. ఈ యాంటీజెన్స్ మన బాడీలో ఉన్న సెల్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తాయి కాబట్టి హియర్ బోత్ టీ సెల్స్ బి సెల్స్ అనేవి రిలీజ్ అవుతాయి.
టీ సెల్స్ ఏమో ఇన్ఫెక్ట్ అయిన బాడీ సెల్స్ని కిల్ చేస్తుంది కంప్లీట్గా, బి సెల్స్ ఏమో ఇంకా ఈ మన బాడీలో ఈ వైరస్ ఎక్కడ ఉందో దాన్ని హోల్డ్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ వ్యాక్సిన్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. కానీ ఇది ఆర్ఎన్ఏ కాబట్టి డిసీజ్ సింటమ్స్ అనేవి డెవలప్ అవ్వవు. సో ఇది హై టెక్నాలజీ ఇస్ రిక్వైర్డ్ టు మ్యానుఫ్యాక్చర్ దిస్ కైండ్ ఆఫ్ వ్యాక్సిన్స్. ఇలాంటి వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే కొంచెం ఎక్కువ టెక్నాలజీ కావాలి. బట్ దీస్ వ్యాక్సిన్స్ ఆల్సో సేఫ్. కానీ ఆర్ఎన్ఏ అంటే ఒక వైరస్కి సంబంధించిన ఆర్ఎన్ఏ తీసుకొని మనము ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఈ వ్యాక్సిన్స్ కూడా కొన్ని బూస్టర్స్ అనేవి అవసరం అవుతాయి అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద న్యూక్లిక్ యాసిడ్ బేస్డ్ వ్యాక్సిన్స్. అయితే మనకి దీనికి సంబంధించి మనకి కరోనా వైరస్కి ఈ న్యూక్లిక్ యాసిడ్ బేస్ మీద మ్యానుఫ్యాక్చర్ చేసిన వ్యాక్సిన్స్ ఏమున్నాయంటే ఫైజర్ యుఎస్ఏ ఫార్మా కంపెనీ, బయోఎన్టెక్ జర్మనీ కంపెనీ, ఈ రెండు కలిసి BNT162 అనే వ్యాక్సిన్ని ఆర్ఎన్ఏ న్యూక్లిక్ యాసిడ్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేశాయి. దీనికి పర్మిషన్ కూడా యుఎస్ఏ గవర్నమెంట్ ఇచ్చింది, FDA. నెక్స్ట్ వచ్చేసి ఈ న్యూక్లిక్ యాసిడ్కి సంబంధించి ఇంకో కంపెనీ మోడర్నా అనే ఫార్మా కంపెనీ కూడా ఈ mRNA-1273 అనే వ్యాక్సిన్ని ఆర్ఎన్ఏ న్యూక్లిక్ యాసిడ్ బేస్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. అయితే ఇక్కడ ఆర్ఎన్ఏ ఒకటే మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇమ్యూనిటీ సిస్టము ఈ హోల్ వైరస్ కన్నా తక్కువ డెవలప్ అవుతుంది అనమాట, రియాక్షన్ అనేది ఆ వైరస్ న్యాచురల్గా ఇన్ఫెక్ట్ అయినప్పుడు. అందుకని వీటికి కొన్ని అడ్జువెంట్స్ ఇస్తారు, అంటే కొన్ని బూస్టర్స్ ఇస్తారనమాట ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఫుల్ లెంత్లో డెవలప్ అవ్వడానికి. అయితే ఇప్పటి వరకు మనకి ఈ న్యూక్లిక్ యాసిడ్ బేస్డ్ వ్యాక్సిన్స్ అనేవి ఈ టెక్నాలజీ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసిన వ్యాక్సిన్కి వేటికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఫస్ట్ టైమే వీటికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మనకి హెచ్ఐవికి జికా వైరస్కి హెచ్ఐవికి జికా వైరస్కి ఈ న్యూక్లిక్ యాసిడ్ అనే మెథడ్ ఇచ్చేసి అప్రోచ్ ఇచ్చేసి వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. కానీ వీటికి ఇప్పటికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఇది ఒక కొత్త న్యూ టెక్నాలజీ అని చెప్పవచ్చు. ఓకే, అండ్ ఫోర్త్ టైప్ వచ్చేసి వైరల్ వెక్టార్. వైరల్ వెక్టార్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ న్యూక్లిక్ యాసిడ్లో ఆర్ఎన్ఏని మన బాడీ సెల్స్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత మన బాడీ సెల్స్ ఈ వైరస్కి సంబంధించిన యాంటీజెన్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మన అడాప్టివ్ ఇమ్యూనిటీ సిస్టమ్ వచ్చేమో యాంటీబాడీస్ని టీ సెల్స్ని ప్రొడ్యూస్ చేసి ఫైట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్లో ఏంటంటే ఏ వైరస్కి అయితే అంటే ఏ డిసీజ్ వైరస్కి అయితే మనం వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామో ఆ డిసీజ్ వైరస్ని వేరొక వైరస్ బాడీలోకి ఇంజెక్ట్ చేసి దాన్ని మన బాడీలోకి వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. అంటే డిసీజ్డ్ వైరస్ యొక్క ఆర్ఎన్ఏని డైరెక్ట్గా మన బాడీ సెల్స్లోకి ఇవ్వకుండా వేరొక వైరస్ బాడీలోకి పంపించి ఆర్ఎన్ఏని ఆ వైరస్ని వ్యాక్సినేషన్ ద్వారా మన బాడీ సెల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాం. అలా ఇంజెక్ట్ చేసినప్పుడు ఇదొక వైరస్, ఇదేదో ఒక వైరస్ అన్నమాట. ఈ వైరస్ అనేది మనకి హార్మ్ఫుల్గా లేని వైరస్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ వైరస్ ఉంది. కోల్డ్ వైరస్ ఏంటంటే క్రియేట్ చేసే వైరస్ ఏంటంటే ఎడినో వైరస్ అనేది మనకి కామన్ కోల్డ్ క్రియేట్ చేసే వైరస్. ఈ ఎడినో వైరస్లోకి డిసీజ్డ్ వైరస్ యొక్క ఆర్ఎన్ఏని ఇంజెక్ట్ చేసి ఈ ఎడినో వైరస్ని వ్యాక్సినేషన్ ద్వారా మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఎడినో వైరస్ అనేది కామన్ కోల్డ్ కాబట్టి మన బాడీకి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో తర్వాత ఈ ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో డిసీజ్డ్ ఆర్ఎన్ఏ, ఆ డిసీజ్డ్ ఆర్ఎన్ఏ మళ్ళీ మన బాడీ ఓన్ సెల్స్ని హైజాక్ చేసి యాంటీజెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, వైరస్ యొక్క యాంటీజెన్స్ని. ఇలా యాంటీజెన్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు సో బోత్ టీ సెల్స్ బి సెల్స్ అనేవి అడాప్టివ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ట్రిగ్గర్ చేస్తుంది. సో అలాగా ఈ యాంటీజెన్స్ని టీ సెల్స్ బి సెల్స్ కలిసి కిల్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇందులో ఆర్ఎన్ఏ యూజ్ చేస్తున్నాం డిసీజ్ యొక్క, ఇందులో కూడా డిసీజ్ వైరస్ యొక్క ఆర్ఎన్ఏ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ డైరెక్ట్గా ఆర్ఎన్ఏ మన బాడీ ఓన్ సెల్స్లోకి ఇచ్చేస్తున్నాం. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక వెక్టార్ని అంటే ఒక మీడియేటర్ని యూజ్ చేసి మన బాడీ సెల్స్లోకి ఇస్తున్నాం. ఇలా ఎందుకంటే ఇదొక వైరస్ కాబట్టి, ఈ ఎడినో వైరస్ అనేది కామన్ కోల్డ్ వైరస్ కాబట్టి ఈ వైరస్ వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది అంటే కామన్ కోల్డ్ని తగ్గించడానికి. అదే టైంలో ఈ డిసీజ్డ్ వైరస్ సంబంధించిన ఆర్ఎన్ఏ ఉంది కాబట్టి అది కూడా సెల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది అనమాట. అంటే ఇలాంటి న్యూక్లిక్ యాసిడ్స్లో తక్కువ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది కాబట్టి బూస్టర్స్ తీసుకుంటున్నాం.
ఈ బూస్టర్స్ తీసుకోకుండా వేరొక వైరస్ యూజ్ చేస్తే ఇమ్యూనిటీ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి ఇలాంటి ప్రొసీజర్ యూజ్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఆల్సో నో. సో మనకి మార్కెట్లో ప్రస్తుతానికి కరోనా వైరస్కి ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కలిసి కోవిషీల్డ్ అనే ఒక వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాయి. సో ఈ వ్యాక్సిన్ వచ్చేసి వైరల్ వెక్టర్ బేస్డ్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వ్యాక్సిన్. సో మన ఇండియాలో పూణేకి సంబంధించిన సీరం ఇన్స్టిట్యూట్ అనేది ఈ వ్యాక్సిన్ని మన ఇండియాలో ఇవ్వాలనుకుంటుంది అనమాట. ఓకే, అయితే ఇలాంటి వైరల్ వెక్టార్స్ అనేవి ఇలా వెక్టార్స్గా ఏవైతే యూజ్ చేస్తున్నారో ఈ వెక్టార్స్ని ల్యాబొరేటరీలో గ్రో చేస్తారనమాట. ఏ వెక్టార్స్ అయితే మనకి హ్యూమన్స్కి హార్మ్ఫుల్గా ఉండవో, అంటే హ్యూమన్స్కి ఏ వెక్టార్స్ తీసుకుంటే మనకి ఎఫెక్ట్ ఉండదో అలాంటి వెక్టార్స్ని ల్యాబొరేటరీస్లో గ్రో చేసి వాటి ద్వారా డిసీజ్డ్ వైరస్ యొక్క ఆర్ఎన్ఏని మన బాడీలో ఇంజెక్ట్ చేసి యాంటీజెన్స్ని ప్రొడ్యూస్ చేసి వాటికి టీ సెల్స్, బి సెల్స్ అనేవి ట్రిగ్గర్ అయ్యేలాగా చేస్తున్నాం. అయితే ఇక్కడ కామన్గా మనం ఎడినో వైరస్ అనే కామన్ కోల్డ్కి సంబంధించిన వైరస్ని మోస్ట్ ఆఫ్ టైం వెక్టార్స్గా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఇవి 4 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనమాట. సో ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత మనకి 170+ వ్యాక్సిన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆల్ దీస్ వ్యాక్సిన్స్ వచ్చేసి ఈ 4 టైప్స్ మీదే బేస్ అయి ఉంటాయి. సో ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ వ్యాక్సిన్ దట్ షుడ్ బి టెస్టెడ్ త్రూ టూ టైప్స్. దట్ షుడ్ గో త్రూ ది 2 టైప్స్ ఆఫ్ టెస్ట్. ఆ టెస్ట్ ఏంటంటే వన్ ఈజ్ ది ప్రీ క్లినికల్ ట్రయల్స్ అండ్ ది సెకండ్ వన్ ఈజ్ ది క్లినికల్ ట్రయల్స్. అంటే ఎవ్రీ వ్యాక్సిన్ షుడ్ బి టెస్టెడ్ అండర్ క్లినికల్ ట్రయల్స్ అండ్ ప్రీ క్లినికల్ ట్రయల్స్. ప్రతి వ్యాక్సిన్ కూడా క్లినికల్ ట్రయల్స్ అండ్ ప్రీ క్లినికల్ ట్రయల్స్లో టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ వ్యాక్సిన్ కూడా షుడ్ బి టెస్టెడ్ అండర్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ అండ్ ది క్లినికల్ ట్రయల్స్. Okay, after that it can approve to the respective regulatory authority of a country to get the permission to manufacture the vaccine in the bulk amount and to sell it to the people. So ఒక వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫార్మా కంపెనీకి ఆ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలంటే ఆ వ్యాక్సిన్ని ప్రీ క్లినికల్ ట్రయల్స్లో టెస్ట్ చేయాలి, క్లినికల్ ట్రయల్స్లో టెస్ట్ చేయాలి. ఆ తర్వాత ఆ కంట్రీలో ఎవరైతే అప్రూవల్ ఇస్తారో దాన్ని బల్క్ అమౌంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి అలా పర్మిషన్ తీసుకొని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పీపుల్స్కి సెల్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మార్కెట్లో సెల్ చేయొచ్చు. అయితే అండర్ ద ప్రీ క్లినికల్ ట్రయల్ ఎవ్రీ వ్యాక్సిన్ ఈజ్ టెస్టెడ్ ఆన్ ది యానిమల్స్. సో ఈ ప్రీ క్లినికల్ ట్రయల్స్లో వ్యాక్సిన్ అనేది యానిమల్స్ మీద టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు టెస్టెడ్ అండర్ క్లినికల్ ట్రయల్స్ ఆన్ హ్యూమన్స్ ఇన్ 3 phases. సో క్లినికల్ ట్రయల్స్లో ఏంటంటే వ్యాక్సిన్ని హ్యూమన్స్ మీద టెస్ట్ చేస్తారు. ఎన్ని స్టేజెస్లో టెస్ట్ చేస్తారంటే 3 phases టెస్ట్ చేస్తారు హ్యూమన్స్ మీద. phase 1, phase 2 అండ్ ది phase 3. ఇలా 3 phases అండర్ క్లినికల్ ట్రయల్లో హ్యూమన్స్ మీద వ్యాక్సిన్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 phases అయిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చిన డేటా రిజల్ట్స్ని తీసుకొని ఆ కంట్రీలో ఉన్న రెగ్యులేటరీ అథారిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు బల్క్ అమౌంట్లో మార్కెట్లో సెల్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. అయితే వాట్ ఆర్ దీస్ phase 1, phase 2, phase 3? Phase 1, under the clinical trials and at phase 1 the vaccine is tested on few individuals. Phase 1లో వ్యాక్సిన్ అనే దాన్ని కొంత తక్కువ మంది పీపుల్స్ మీద టెస్ట్ చేస్తారు, లైక్ 30, 40, 50, 100 అలాగా. సో ఎట్ దిస్ స్టేజ్ దే విల్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద డోసేజ్ రిక్వైర్డ్ టు టెస్ట్ ఆన్ ద హ్యూమన్స్. ఈ ఫేజ్లో ఏంటంటే ఎంత డోసేజ్ ఆఫ్ వ్యాక్సిన్ కావాలో ఇక్కడ ఐడెంటిఫై చేస్తారు. అండ్ అగైన్ ఆఫ్టర్ దిస్ in the second phase the vaccine is going to tested on the number of people more than the who participated in the phase 1. phase 2లో ఎక్కువ మంది మీద ఒక 1000 పీపుల్స్ మీద వ్యాక్సిన్ టెస్ట్ చేస్తారు. at this stage they will observe what are the side effects of the vaccine. సో phase 2లో వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో అబ్జర్వ్ చేస్తారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ phase 1, phase 2 అండ్ దీస్ రిజల్ట్స్ ఆర్ గుడ్, ఈ రిజల్ట్స్ అనేవి బాగుంటే phase 3కి వెళ్తారు. అండర్ phase 3 ద వ్యాక్సిన్ ఈస్ గోయింగ్ టు టెస్టెడ్ ఆన్ thousands of people. సో phase 3లో thousands of people 10,000 అలా అంత పాపులేషన్ మీద phase 3లో ట్రయల్స్ అనేవి టెస్ట్ చేస్తారు. సో phase 3లో కూడా వ్యాక్సిన్ ఎఫిషియన్సీ సక్సెస్ అయితే 90%, అంటే ఒక 10,000 పీపుల్స్ మీద వ్యాక్సిన్ టెస్ట్ చేస్తే ఒక 9,000 పీపుల్కి వ్యాక్సిన్ సక్సెస్ అయింది. సో అంత ఎఫిషియన్సీ వచ్చినప్పుడు దెన్ దే కెన్ take permission from the regulatory authority of respective country
టు మ్యానుఫ్యాక్చర్ వ్యాక్సిన్ ఇన్ ద బల్క్ అమౌంట్. ఈ ఫేజ్ 3 ట్రయల్స్ అయిపోయిన తర్వాత దాని యొక్క ఎఫిషియన్సీ బాగుంటే ప్రతి కంట్రీకి ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది. ఆ రెగ్యులేటరీ అథారిటీ పర్మిషన్ ఇస్తుంది బల్క్ అమౌంట్లో ఆ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్లో సెల్ చేసుకోవడానికి. అయితే ఇక్కడ ఏవైతే ఈ బోర్డు మీద వ్యాక్సిన్స్ ఉన్నాయో ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఫేజ్ 1 ఫేజ్ 2 క్లియర్ చేశాయి. ఫేజ్ 3 ట్రయల్స్లో ఉన్నాయి. కానీ ఈ వ్యాక్సిన్స్ అన్నిటికీ కూడా ఆ కంట్రీస్ పర్మిషన్ ఇచ్చాయి పీపుల్స్కి మార్కెట్ బల్క్ అమౌంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పీపుల్కి ఇవ్వటానికి. దాన్ని ఏమంటామంటే అలా పర్మిషన్ తీసుకోవడాన్ని మనం ఏమంటామంటే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అంటాం అన్నమాట. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్. ఓకే, ఒక వ్యాక్సిన్ కంప్లీట్గా 3 ఫేజెస్ ట్రయల్స్ అవ్వకపోయినా ఫేజ్ 1 ఫేజ్ 2 ట్రయల్స్లో వచ్చిన డేటా ఎఫిషియన్సీని బట్టి ఫేజ్ 3 ట్రయల్స్ చేస్తూ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆ కంట్రీ ఫేజ్ 1 ఫేజ్ 2 ట్రయల్స్ బేస్ చేసుకొని పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ బేస్ చేసుకొని ఆ వ్యాక్సిన్ కంపెనీకి మార్కెట్లో సెల్ చేసుకునే పర్మిషన్ ఇవ్వచ్చు. నార్మల్గా ప్రొసీజర్ ప్రకారం అయితే ప్రతి వ్యాక్సిన్ కూడా 3 ఫేజెస్ కంప్లీట్, సో 3 ట్రయల్స్ అండర్ క్లినికల్ ట్రయల్స్ 3 ఫేజెస్ ఆఫ్ ట్రయల్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వాటికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఫేజ్ 2 అయిపోయిన తర్వాత ఇమీడియట్గా పీపుల్స్కి చాలా అవసరం, లైఫ్ థ్రెటనింగ్ అవసరం కాబట్టి ఆ కంట్రీకి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అనే ఒక పద్ధతి ఇచ్చేసి పర్మిషన్ తీసుకొని వ్యాక్సిన్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవే ఈ బోర్డు మీద ఉన్న వ్యాక్సిన్స్ అన్నమాట. అయితే ఈ వ్యాక్సిన్స్లో ఏది కూడా కంప్లీట్ 100% ఫేజ్ 3 ట్రయల్స్ కంప్లీట్ చేయలేదు. అందుకని చెప్పేసి వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిబేట్స్ ఆన్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ద వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్స్ పనిచేస్తాయా పనిచేయవా అని ఎందుకు డిబేట్స్ జరుగుతున్నాయంటే మనకి న్యూస్లో బికాస్ ఆఫ్ నో వన్ వ్యాక్సిన్ కంప్లీటెడ్ 100% ఫేజ్ 3 ట్రయల్స్ అనమాట. ఆ డేటా ఇంకా రాలేదు. ఓకే, అయితే యుఎస్ఏలో అయితే దీన్ని ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అంటారు. సో యుఎస్ఏలో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ బేస్ చేసుకొని ఒక వ్యాక్సిన్కి ఫేజ్ 2 ట్రయల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎఫిషియన్సీని బేస్ చేసుకొని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. మన ఇండియాలో వ్యాక్సిన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే న్యూ డ్రగ్స్ అండ్ వ్యాక్సినేషన్ రూల్స్ 2019 ఆర్ రెగ్యులేటింగ్ రూల్స్ 2019. న్యూ డ్రగ్స్ అండ్ వ్యాక్సినేషన్ రూల్స్ 2019 అనే రూల్స్ వచ్చేసి మన కంట్రీలో న్యూ డ్రగ్స్ని అదేవిధంగా వ్యాక్సిన్స్ని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది బై ది DCGI. సో డ్రగ్ కంట్రోల్ గవర్నమెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో డ్రగ్ కంట్రోల్ గవర్నమెంట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మన కంట్రీలో న్యూ డ్రగ్స్కి కానీ వ్యాక్సిన్స్కి కానీ అవి తయారు చేసిన తర్వాత పర్మిషన్ అనేది ఇస్తూ ఉంటుంది. కానీ మన కంట్రీలో ఉన్న రూల్స్ ప్రకారం మనకి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అనే వర్డ్ లేదు. సో యాక్సలరేటింగ్ ప్రాసెస్ అనేది ఉందన్నమాట. సో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ లాగే మన కంట్రీలో ఒక ఎమర్జెన్సీగా ఆ వ్యాక్సిన్ యూజ్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని యాక్సిలరేటింగ్ అప్రూవల్ అనమాట. యాక్సిలరేటింగ్ అప్రూవల్ అంటే ఏదైనా ఒక వ్యాక్సిన్ కానీ డ్రగ్ కానీ ఎమర్జెన్సీగా యూజ్ చేయాలంటే ఫేజ్ 1 ట్రయల్స్ ఫేజ్ 2 ట్రయల్స్ అండర్ క్లినికల్ ట్రయల్స్ అయిపోయాక ఈ డేటాను బేస్ చేసుకొని మన కంట్రీలో ఉన్న రెగ్యులేటరీ అథారిటీ అనేది పర్మిషన్ ఇస్తుంది. దాన్ని యాక్సిలరేటింగ్ ప్రాసెస్ అని అంటున్నాం మనం. So this is all about what is a vaccine, how it works, and how we can divide all vaccine based on their approach. Okay, what type of approach a pharma company followed to manufacture the particular vaccines. So అన్ని వ్యాక్సిన్స్ ని కలిపి 4 types of vaccines గా డివైడ్ చేస్తారు. సో ఈ 4 type అప్రోచ్ యూజ్ చేసే వ్యాక్సిన్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. సో మళ్ళీ వీటిలో ఫర్దర్గా ఇన్డెప్త్గా మళ్ళీ స్మాల్ స్లైడ్ చేంజెస్లో కొన్ని ప్రొసీజర్స్ డిఫరెన్స్ ఉంటాయి. బట్ ఓవరాల్గా అయితే ఆల్ ది వాట్ ఆర్ ద 170+ vaccines are started manufacturing for the coronavirus can be divided into these 4 types of approaches. Okay, that's all about the vaccine. If you have any doubt, just comment below. Thank you.